భద్రతపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ గేట్లు తుప్పుపట్టినా మరమ్మతులకు నోచుకోవట్లేదు. ఒకసారి కొట్టుకుపోతే మళ్లీ నిర్మించారు. ప్రాజెక్ట్ భద్రతపై అప్రమత్తత మాత్రం కొరవడింది. ప్రమాదంలో ఉన్న సుంకేసుల రిజర్వాయర్ పై స్పెషల్ రిపోర్ట్ ఇది. కర్నూలు జిల్లాలో సుంకేసుల దగ్గర తుంగభద్ర నదికి అడ్డంగా ఆనకట్ట నిర్మించి ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 1.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఇటీవలే వర్షాలకు ఈ రిజర్వాయర్లోకి వరద నీరు పోటెత్తుతోంది. రిజర్వాయర్ గేట్లు ఎత్తాలంటే రోప్ సిస్టమ్ పకడ్బందీగా ఉండాలి. ఐరన్ రోప్లు తుప్పుపట్టాయి. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరొస్తూ ఉండడంతో గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తాల్సుంటుంది. ఇవి పని చేయకపోతే నీరు ప్రాజెక్ట్ పై నుంచి ప్రవహించే ప్రమాదం ఏర్పడిందంటున్నారు స్థానికులు. 2009లో భారీ వరదలకు రిజర్వాయర్ కొట్టుకుపోయింది. భారీ నష్టం సంభవించింది. అనంతరం రిజర్వాయర్ను మళ్లీ నిర్మించారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 1.2 టీఎంసీలు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తడం వల్ల 1.3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడి నుండి నీటిని విడుదల చేస్తేనే శ్రీశైలం డ్యాంకు నీరు చేరుతుంది. సుంకేసుల రిజర్వాయర్కు మొత్తం 30 గేట్లుండగా ఇందులో ఒక గేట్ శాశ్వతంగా పనిచేయడం లేదు. మిగిలిన వాటిలో 7 గేట్లకు రోపులు పూర్తిగా తుప్పుపట్టిపోయాయి. ఈ సందర్భంలో రిజర్వాయర్ భద్రతపై అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్కు 2 రోజుల క్రితం 1.3 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా నేడు 77,000 క్యూసెక్కులకే పరిమితమైంది. 20 గేట్లు ఎత్తారు. రోప్ సిస్టమ్ అధ్వానంగా ఉండడంతో మిగిలిన గేట్లు ఎత్తలేని పరిస్థితి నెలకొంది. మిగతా గేట్లకు మరమ్మత్తు పనులకు చర్యలు చేపట్టారు. పాత రోప్ సిస్టమ్ తొలగించి కొత్త రోప్ అమరుస్తున్నట్లు ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. సుంకేసుల బ్యారేజీ సామర్థ్యం 1.20 టీఎంసీ. ఈరోజు సుంకేసుల బ్యారేజీ నుండి శ్రీశైలం జలాశయానికి నది ద్వారా 63,000 క్యూసెక్కుల నీటిని వదలడం జరుగుతూ ఉన్నది. సుంకేసుల బ్యారేజీలో కొన్ని గేట్ల మరమ్మతులు ఉంటే కూడా నిన్న పనులన్నీ కూడా మొదలుపెట్టడం జరిగినది. త్వరలో అన్ని పనులు కూడా పూర్తి చేసి సుంకేసుల బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఖరీఫ్ కాలంలో కేసీ కెనాల్ రైతులకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మే నుంచే సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగడం జరిగినది. అదేవిధంగా కర్నూలు నగరానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి అవసరాలకు కూడా నీటిని ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది. సుంకేసుల రిజర్వాయర్ ఎగువన కర్ణాటకలో ఉన్న తుంగభద్ర డ్యాం పరిస్థితి కూడా అలాగే ఉంది. 19వ గేట్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మిగతా గేట్లన్నీ బలహీనంగానే ఉన్నట్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో వెల్లడైంది. సాగునీటి రంగ నిపుణులు సైతం ఈ విషయాన్ని ధృవీకరించడంతో తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి సామర్థ్యం 105 టీఎంసీలకు బదులు 80 టీఎంసీలకే నిల్వ చేస్తున్నారు. అక్కడ ఏ ప్రమాదం జరిగినా దిగువన సుంకేసులపై పడుతుంది. అసలే రోప్వే వ్యవస్థతో పాటు గేట్లు తుప్పుపట్టి ఉండడంతో సుంకేసుల రిజర్వాయర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరోపక్క అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.